హాయ్ అండి, నమస్తే. రోజు సారీ అప్పుడప్పుడు వీడియోలలో చీరల గురించి, దాని గురించి, దీని గురించి కదా. కాకపోతే ఇవాళ మధ్యతరగతి సైకాలజీ గురించి చెప్దాం అనుకుంటున్నా. మన మధ్యతరగతి సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఒక రూ. 10 ఉంటే ఈ రూ. 10 రేపు ఖర్చు పెడితే మళ్ళీ దీనికన్నా అర్జెంటుగా అవసరం పడితే కదా అని ఆలోచిస్తామా లేదా? ఒక 2 ఇడ్లీలు ఉన్నాయనుకో, ఒక్క వడ ఉంటే బాగుండు. రూ. 2 ఉన్నాయనుకో, ఇంకొక రూపాయి ఉంటే బాగుండు. లేదా పర్లేదు, టేక్ ఇట్ ఈజీ, వదిలే. కోట్లు సంపాదిస్తామని లేదు, కోట్లు ఖర్చు పెడతామని లేదు, వాళ్ళని చూసి ఈర్ష్యపడతామని లేదు, వీళ్ళని చూసి రేపు ఎలా గడుస్తుంది అనేదే మన ఆలోచన అంతా. రేపు ఎలా గడవాలి, రేపు చిట్టి ఉంది ఎలా కట్టాలి, రేపు స్కూల్ ఫీజు ఉంది ఎలా కట్టాలి, పిల్లలకు బుక్స్ కొనాలి, పిల్లలకి ఇంకేదో కొనాలి, అంతే. ఇది తప్ప మన ఆలోచన ఇంకేం ఉండదండి. ఆశయాలు తప్ప కోరికలు లేదు. నడుస్తుంది హ్యాపీగా, ఫ్యామిలీతో అయితే సరదాగా. కానీ నలుగురితో కలిసి తింటాను చూడు, ఆ సరదా వేరు. అవి మధ్య తరగతిలోనే ఉంటాయి. ఎవరు బిజీ వాళ్ళకున్నా తినేటప్పుడు మాత్రం అందరం కలిసి కూర్చొని తింటాం. మా ఇంట్లో అయితే అలాగే తింటాం. ఒక్క పూట అయినా అందరం కలిసి తింటాం. అది మధ్య తరగతి. ఒక్క పూట అయినా అందరం కలిసి ఒకే సినిమా చూస్తాం. తెలుసు, నచ్చిన సీరియల్ అందరం కలిసి చూస్తాం. పిల్లలు నచ్చిన డ్రెస్ వేసుకోవాలి, నీకు నచ్చింది నేను వేసుకుంటాను. మా ఇంట్లో అంతే. మధ్య తరగతి. మీ ఇంట్లో అలా జరుగుతుందా చెప్పండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.